ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి ఓడ నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసి, అప్పటికి యోన ఓడ దేవుని భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రైట్, చాలా సంతోషము. ఈ సమయంలో ఒక 2 నిమిషాలు ఆ కుమారుడు ఒక బైబిల్ గురించి 2 మాటలు చెప్తాడు. ఎక్కువ ఆప్సేస్తారు, క్లారిటీ వస్తుంది, క్లారిటీ. ఆదికాండం బైబిల్లో మొదటి పుస్తకం. ఈ పుస్తకంలో మొత్తం 50 అధ్యాయములు 1533 వచనములు ఉన్నవి. ఈ పుస్తకంను రచించినది మోషే. రచించిన కాలము బహుశా క్రీస్తుపూర్వం 1480 నుండి 1410 మధ్య కాలంలో అయి ఉండొచ్చు. ఈ పుస్తకంలో ముఖ్యమైన వ్యక్తులు ఆదాము, హవ్వ, హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఈ పుస్తకంలో మనం తెలుసుకునే విషయములు: సృష్టిని చేసిన విధానం, మనిషిని చేసిన విధానం, తినవద్దన్న పండుని తినడం వలన మానవుని పతనం, నోవాహు దినములలో జలప్రలయం, మానవుల అభివృద్ధి, భాషలు మారడం, అబ్రాహామును పిలుచుట, ఇస్సాకు యొక్క కుటుంబం, యాకోబు యొక్క గోత్రకర్తలు, యోసేపు యొక్క జీవిత చరిత్ర. ఈ ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనములో రాయబడిన మాట: అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని వ్రాయబడిన మాట కొత్త నిబంధనలో 5 సార్లు రాయబడింది. అది అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. థ్యాంక్ యూ. పెద్ద కుమారుడు. ఓకే, వాయిస్ మారండి. రైట్, థ్యాంక్ యూ. నిస్సి, జోసెఫ్ నిస్సి ఐజాక్ పేరు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న కరెక్ట్గా చెప్తే చాలా సంతోషిస్తాను. చాక్లెట్స్ తీసుకురావాలనుకున్నాను, వర్షంలో తడుస్తూ ఉండి కొనలేకపోయినా ఈ ఊరికి వచ్చేసి తీసుకోవాలనుకుంటే అనుకున్నవి దొరకలేదు. ఇప్పుడు ఒక ప్రశ్న: ఎన్ని వచనాలని ఆదికాండంలో చెప్పారు? చెప్పాలనుకున్న వెంటనే చేయొద్దండి. ఫస్ట్ టైం ఖచ్చితంగా మీకు గిఫ్ట్ ఇస్తా. ఏ సంవత్సరం రాయబడింది సుమారుగా చెప్పారు? ఎవరు లేరా? ఎవరు 14 అంటున్నారు కానీ వినపట్లేదు. చెప్పండమ్మా. 1400. రైట్, ఓకే. 1500 వచనాలు 1533 రాసినటువంటి కాలము సుమారుగా 1480వ సంవత్సరం క్రీస్తు పూర్వము 80వ సంవత్సరం నుండి 1410వ సంవత్సరం మధ్యలో ఉండొచ్చుని. చాలా సంతోషము. కొంచెం బేస్ పెంచుతారు బ్రదర్ లైట్గా. ఓకే, యోనా గ్రంథం గురించి మీరు అంతకుముందు చాలాసార్లు వినే ఉండొచ్చు. ఈ యోనా గ్రంథంలో ప్రాముఖ్యత ఏంటి? ఎవరైనా మీకు ప్రశ్న, యోనా గ్రంథంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి? ఏం చెప్పలేకపోతున్నారా? ఇటు చూడండి, నేను ఒకటి చేస్తాను, నేను ఒకటి చెబుతాను. బేస్ అన్నా, బేస్ కొంచెం. నేను ఒకటి చెబుతాను, కరెక్ట్ మీరు చేయాలి. ఎలా పెట్టండి అందరూ, ఇలాగా. కరెక్ట్ నేను ఎలాగ చేస్తున్నా ఇలాగే, ఓకేనా? దీన్ని తీసుకొచ్చి మీ గడ్డం మీద పెట్టాలా, ఓకేనా? నేను చెప్పినప్పుడే చేయండి, ఓకే?
అందరికి సరిగ్గా పెడతారు కదా? ఓకే, పెట్టారా? నేనేం తీసుకొచ్చి గడ్డ మీద పెట్టారా? అందరు ఎక్కడ పెట్టారు? గడ్డం అంటే ఇక్కడ. నేనేం చెప్పాను? గడ్డం మీద పెట్టమన్నా. నేను ఎక్కడ పెట్టాను? ఇక్కడ పెట్టాను. ఇది గడ్డమా? కాదు. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? మనము ఏమి చెబుతామో అది చెయ్యము, ఏది చేస్తారో ఎదుటి వాళ్ళు అది చేస్తారు. అర్థమవుతుందా? మానవులు చాలామంది సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏది చెబుతారో, బైబిల్ ఏం చెబుతుందో అది చెయ్యరు. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారా అన్న దాన్ని చూచి చేస్తారు. కాబట్టి ఇక్కడున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ వ్యక్తి ఎలాగ చేస్తున్నాడు, ఈ వ్యక్తి ఎలాగ చేస్తున్నాడు అన్నది కాదు మనకి ముఖ్యము. బైబిల్ గ్రంథము ఏమి చెబుతుంది అదే మనం విని జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? రైట్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అమిత్తై కుమారుడైనటువంటి యోనా, ఈ యోనా గ్రంథము గురించి చాలా ప్రత్యేకత ఉంది. బైబిల్ గ్రంథంలో ఈ యోనా గ్రంథము చాలా వ్యత్యాసమైన గ్రంథము. ఎందుకనంటే యోనా గ్రంథము యెహోవా వాక్కుతో ప్రారంభమైంది. ముగింపు ఎలాగా ముగిసిందంటే ప్రశ్నతో ముగింపబడింది. ఎలాగా? అందరూ వింటున్నారు కదా? ఎలాగా? ఏ గ్రంథము కూడా ప్రశ్నతో ముగించబడలేదు. యోనా గ్రంథము ప్రశ్నతో ముగించబడింది అన్నమాట. ఈ యోనా అంటే అర్థం ఏంటంటే గువ్వ అని అర్థము. ఏంటి? గువ్వ అని అర్థము. సుమారుగా ఈ యోనా గ్రంథం వచ్చేసేసి 700 క్రీస్తు పూర్వము 760వ సంవత్సరంలో వ్రాయబడింది. ఈ యోనా గురించి మనం చూస్తే రాజులు 2వ గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనములో ఉంటుంది. తీయొద్దు, యోనా గురించి తెలుసుకోవాలనుకుంటే. కాబట్టి ఈ యోనా వచ్చేసి ప్రత్యేకత మనం చూద్దాము. దేవుడు యోనాకి ఏమి చెప్పాడు అని అంటే, యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగును ప్రకటింపము. దేవుడిచ్చినది ఏంటి? ఒక ఆజ్ఞ. ఏంటి? ఆజ్ఞ. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆజ్ఞకు ఉన్నటువంటి బలం ఏంటో తెలుసా? ఆజ్ఞ అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా కానీ చెయ్యాలి. అర్థమైందా మీకు? ఆజ్ఞ అంటే ఏంటి? నచ్చినా నచ్చకపోయినా చెయ్యాలి. ప్రభా నా వల్ల కాదు అనడానికి వీల్లేదు. అయితే దేవుడు చెప్పినప్పుడు యోనా ఏం చేశాడంటే, ఆజ్ఞ కదా. అసలు యోనా ఎవరు? యోనా ఎవరు? ప్రవక్త. ఎవరు? అందరు చెప్పండి. ఎవరు యోనా? ప్రవక్త. ప్రవక్తే మాట వినకపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను యోనా గురించి ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు బైబిల్ గ్రంథమును చూస్తే మనం ఒకసారి యోనా గురించి నేను తెలియజేస్తున్నది. యోనా ఒక సంఘముతో నేను ఈరోజు పోలుస్తున్నాను. ఏంతో? సంఘముతో. బైబిల్ గ్రంథములో యోనా గురించి యేసు ప్రభువు ఒకసారి ప్రస్తావించారు. యోనాతో పోల్చుకోలేదు కానీ యేసు ప్రభువు యోనా 3 రోజులు చేప కడుపులో ఏ విధంగా ఉన్నాడో 3 పగళ్ళు 3 రాత్రులు ఆ సందర్భముతో పోల్చుకున్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి యోనాకేం చెప్తున్నాడంటే, నినివే పట్టణస్థుల దోషం అంటే పాపం ఎక్కువైపోయింది, నువ్వు పోయి ప్రకటించిపోయి. ఏమని చెప్పాలా ప్రకటించమంటే? అయ్యా మారు మనసు పొందండి, ప్రభు వైపు తిరగండి అని చెప్పాలి. అవునా కాదా? ఇంత సింపుల్గా సులభమైంది చెప్పడానికి యోనా ఎందుకు పారిపోయాడు? డబ్బులు ఇవ్వన్నాడా? డబ్బులు ఇవ్వమనలేదు కదా. నేను ఒకసారి చర్చికి స్లాబ్ వేస్తుంటే పెద్దల్ని కొంతమందిని పురుషులందరూ పిలిచేసి
రాత్రి 8:30, 9 అవుతుంది. ఆ టైంలోనే కొంతమంది దొరికేది కదని ఎస్టిమేషన్ వేపిస్తూ ఉన్నారు. గౌండాలని సెంటరింగ్ వాళ్ళు పిలిపించి 5 లక్షలు అన్నారు స్లాబ్కి. 5 లక్షలు అనేసరికి ఒక ఆయన ఉండి నాకు నిద్ర వస్తుంది సార్ అని లేచి వెళ్ళిపోయాడు. ఎందుకని? డబ్బులు ఇవ్వాల్సి వచ్చిద్దేమోనని. ఓకేనా? డబ్బులు ఇవ్వమన్నాడా? ఇవ్వనని ఇవ్వమనలా. ఓకేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చెప్పాడు? ఊరికి పోయి చెప్పయ్యా పోయారన్నాడు. చెప్పడానికి ఈయన ఏం చేశాడు? ఆడ నుంచి లేచి వెళ్ళిపోయాడు. తూర్పుకి వెళ్ళాల్సిన వాడు పడమటికి వెళ్ళిపోయాడు. నినివే పట్టణానికి వెళ్ళాల్సిన వ్యక్తి తర్షీష్ పట్టణానికి వెళ్ళిపోయాడు. ఓకేనా? అది సుమారు ఇప్పుడు తర్షీష్ అనేది స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి ఒక భాగం అన్నమాట. అయితే వెళ్ళిపోయిన వ్యక్తి తర్షీష్ పట్టణానికి అక్కడికి వెళ్ళిపోవడానికి యోనా యొప్పేకి పోయాడు. అక్కడ ఓడరే ఉంది, డబ్బులు ఇచ్చేసాడు, ఎక్కాడు, వెళ్ళిపోతున్నాడు. ఈలోపు అందరూ తెలిసిందే, ఏమొచ్చింది? గొప్ప తుఫాను వచ్చేసింది. ఏమొచ్చింది? గొప్ప తుఫాను వచ్చేసింది. గొప్ప తుఫాను వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఈయన పోయేమో లోపల పడుకుని నిద్రపోతున్నాడు అడుగు భాగాన. నావికులు ఏం చేస్తున్నారు చూడండి. అందరూ కూడా ఏం చేస్తున్నారు? తమ తమ దేవతను ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తారు. ఈయనేమో నిద్రపోతున్నాడు. ఓకేనా? అంత నిద్రలో కూడా అంత గందరగోళంలో కూడా నిద్రపోతున్నాడు. విపత్తు పరిస్థితులు కూడా నిద్రపోతున్నాడు. ఈలోపు అందరూ కూడా గందరగోళం చేస్తున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. వాళ్ళ దేవతలకి, విగ్రహాలకి, అందరికి ప్రార్థన చేస్తున్నారు. తగ్గట్లేదు. ఈలోపు ఆహార పదార్థాలు నీళ్ళలు వేస్తున్నారు, బరువు తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా తగ్గట్లేదు. చీటీలు వేసారు. చీటీలు వేస్తే యోనా పేరు వచ్చేసింది. యోనా పోయి గద్దించారు. యువడ నాయకుడు వెళ్ళిపోయి అక్కడ కొన్ని ప్రశ్నలు కూడా వేసాడు అనమాట. గాఢ నిద్రలో ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం సంఘాలు కూడా, చాలా సంఘాలు ఇలాగే నిద్రలో ఉన్నాయి. భయంకరమైనటువంటి విపత్తుకరమైన పరిస్థితులు వస్తే సంఘం ఏం చేయాలి చెప్పండి? చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? నేను ఒక సంఘంకి వెళ్ళాను. సంఘానికి వెళ్ళిపోతే ఆ సంఘంలో ప్రారంభం నుంచి చివరి వరకు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? ఆమె కడుపు నొప్పి ఉంది, ఈమెకి డబ్బులు కావాలి యేసయ్యా. ఓకేనా? ఆ వ్యక్తి వచ్చేసి హాస్పిటల్లో ఉంది, ఆ పిల్లడికి వచ్చేసి హాస్టల్ సీట్ కావాలి, స్కూల్ సీట్ కావాలి. ఇంకేంటో తెలుసా? ఆమెకు అప్పులు ఉన్నాయి. అంతా వాళ్ళ గురించే, మొత్తం అక్కడక్కడ గురించి. నేను అన్నాను, చివరిలో ఒక మాట చెప్పాను ప్రసంగానికి వెళ్ళిన తర్వాత, అమ్మా బాగా ప్రార్థన చేశారు, మీ వర్క్ మీరు ప్రార్థన చేసుకున్నారు, కానీ బైబిల్లో ఏమనుంది? ఎవరి గురించి ప్రార్థన చేయాలంట? రాజుల గురించిను, అధికారుల గురించిను, ఓకేనా, ప్రజలందరి గురించి కూడా ప్రార్థన చేయాలని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే మిమ్మును చెరగను పోయిన ఆ పట్టణం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. ఓకే, ఆ పట్టణముల గురించి ఎవరి గురించి చేయాల. మంచి సంఘం కాదంటే బ్రహ్మాండమైన సంఘము, భక్తితోనే ఉన్నారు, కానీ లోపం ఎక్కడుంది తెలుసా? అవగాహన లేకపోవడం. హల్లెలూయా. బిగ్గరగా 2 చేతులు చెప్తాం హల్లెలూయా. 2 చేతులు చెప్తాం హల్లెలూయా. ప్రార్థన చెయ్యవలసినటువంటి వ్యక్తులే, ప్రార్థన చెయ్యవలసిన సంఘాలే నిద్రపోతే ఎలాగుంటుందో తెలుసా? దేశము పాడైపోతుంది. దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టట్లేదు. ఆ సంఘానికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. మనము నూతన నిబంధనలు చూస్తే ఒక మాట ఉంటుంది. ఇక్కడ యోనాకి ఏం ఆజ్ఞనిచ్చాడంటే, నశించిపోతున్నటువంటి నినివే పట్టణానికి నువ్వు వెళ్ళిపోయి ఏం చేయాలి? సువార్త ప్రకటించు, నశించిపోతుందని. నేను చాలాసార్లు విన్నాను. ఇక్కడ యోనా గ్రంథం గురించి రాయబడిన ఉద్దేశాలు ఏంటి? మొదటి అధ్యాయం ఏంటంటే,
యోనా తప్పిపోతే మరలా తిరిగి తీసుకొచ్చాడు. ఇదేనా ఇంతవరకు మీరు విన్నది? ఏమైనా వ్యత్యాసమైన ప్రసంగాలు వింటే కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఉద్దేశము యోనా తప్పిపోతే, యోనా మాట వినకుండా వెళ్ళిపోతే దేవుని ఉద్దేశం యోనా కోసం కాదు ప్రయాస. యోనాను మరల వెనక్కి తీసుకొచ్చేసేసి నినివే పట్టణానికి పంపించాలి. అది దేవుని ప్రయాస. రెండు చేతులు దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోనా ఎందుకు వెళ్ళట్లే తెలుసా? యోనాకున్న బాధ ఏంటి అంటే, యోనాకున్న బాధ ఏంటంటే, నినివేకు ఈయనకు ఒక సంబంధం ఉంది. ఏంటి సంబంధం తెలుసా? నినివే పట్టణం అనేది అష్షూరి దేశంలో, అష్షూరు రాజ్యంలో ఒక రాజధాని. నినివే పట్టణం ఏంటి? అష్షూరు రాజ్యం ఉంది కదా, అష్షూరీలు ఉన్నారు. ఆ అష్షూరీల రాజ్యములో ఒక రాజధానిగా నినివే పట్టణానికి దగ్గరలో సమీపాన నది ఉన్నది. మంచి వ్యాపారం జరుగుతుంది, అభివృద్ధి చెందిపోయింది, ఆర్థికంగాను జ్ఞానంగాను చాలా బాగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన దేశము, ఆ పట్టణం ఏమైపోయిందంటే పాడైపోతుంది, పాపముతో పాడైపోతుంది. అయితే ఆ అష్షూరీలు ఇశ్రాయేలీ ప్రజలను అంతకుముందు చరిత్రలో ఏముందనంటే, ఇశ్రాయేలీలను బాగా బాధ పెట్టారంట. ఏం చేశారు? బాగా బాధ పెట్టారు. అందుకని వాళ్ళ వలన ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పట్టణములు పాడైపోయాయి. కాబట్టి ఈయనకేమిటంటే బాధ తెలుసా? అంత బాధ పెట్టినటువంటి ఆ ప్రజలకి, వాళ్ళ ప్రజలు అట్లాగే నాశనం అయిపోవాలా, వాళ్ళు రక్షణ పొందకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే దేవుడికి తెలియదు, అది తెలుసు. కానీ ప్రవక్త ఈయనని ఎందుకు పంపిస్తున్నాడు అంటే, దేవునికి లాగా ప్రవక్త ఆలోచన చేయాల. ఎలాగ ఆలోచన చేయాలి అంటే, ఒక దేవుని సంబంధమైన వ్యక్తిగత కక్షల్ని లోపల పెట్టుకోకూడదు. వింటున్నారా? ఏం పెట్టుకోకూడదు? మీరందరూ కూడా క్రీస్తు పోలికలు ఎలాగ ఎంతమంది ఇక్కడ క్రీస్తు పోలికలు నడుచుకోవాలనుకుంటున్నారు? చేయొద్దండి ఒకసారి. ఏసయ్య ఆయన చెప్పినట్లు నడుచుకోవాలనుకుంటున్నారా? అయితే ఏసయ్య చెప్పిన మాటలు జాగ్రత్త వింటేనే మీకు ఈ రాత్రి అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, అంటే వాళ్ళ మీద ఒక ద్వేషం ఉంది, ఒక కోపం ఉంది. కాబట్టి యోనా ఏం చేస్తున్నాడు? అక్కడ వెళ్ళట్లా. మీకు కూడా ఎంతమందికి ఏదైనా సరే, కొంతమందికి ఏదైనా సరే పక్కన వాళ్ళ మీద ద్వేషం ఉంటే, వాళ్ళకి ఏదైనా అయిందనుకోండి, ప్రభా వాడికి తెలిసి రావాలా ఇప్పుడు అని అనుకుంటారే కానీ ఆ వ్యక్తి కోసము ప్రార్థన చేస్తామా? చెయ్యరు చాలామంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎవరైనా వ్యక్తిగతంగా, ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా బాధ పెట్టారా? బాధ పెట్టు. నాకు బాధలు ఉన్నాయి, ఓకేనా? అయితే వాళ్ళ గురించి మనం ఏం చేస్తాము? ఒకసారి నీకు అవకాశం వచ్చిందనుకోండి దేవుని గురించి చెప్పడానికి, ఒకసారి నీకు అవకాశం వచ్చిందనుకోండి ప్రేమను చూపించడానికి, ఒకసారి నీకు అవకాశం వచ్చిందనుకోండి క్షమించడానికి. ఎంతమంది క్షమిస్తారు? ఎంతమంది క్షమిస్తారు? మీరు ఇక్కడ ఉన్నటువంటి వారు, యవనస్తులు వింటున్నారా? మీకు ఎప్పుడు అన్యాయం జరగలేదా? మీరు ఎప్పుడు ఎవరి దగ్గర మోసపోలేదా? అయితే మీ హృదయంలో ఆ వ్యక్తి మీద ఒకలాంటి ఒక పగగాను ద్వేషంగాను ఉందా? అయితే కొన్నిసార్లు ఆ వ్యక్తి మీద పగ లేకపోవచ్చు, కానీ బాధ ఉంటుంది. దాన్ని ఎలాగ జయించాలి అని అంటే, ప్రేమతో జయించాలంట మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాగ జయించాలి? ప్రేమతో జయించాలి. ఆ రోజు ప్రవక్తకి దేవుడు ఆ ఆజ్ఞ ఇచ్చాడు.
నీకు శత్రువుగా ఉన్నటువంటి ఆ పట్టణానికి వెళ్ళిపోయి ప్రకటించు. ఇది చరిత్ర. ప్రకటించు అని అన్నాడు. ఈయనేం వెళ్ళట్లేదు. ఇక్కడ చూడండి ఒకసారి మన మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూడండి. చదవగలిగిన వాళ్ళు ఉంటే త్వరగా చదవండి దయచేసి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు. చాలు మీరు వెళ్ళి సమస్త జనులను వెళ్ళండి అన్నాడా, లేకపోతే అక్కడే ఉండండి అన్నాడా? హల్లెలూయా. చూడండి, పాత నిబంధన గ్రంథములో సువార్తను ప్రకటించడానికి అందరికీ దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు. హలో, నేను ఇప్పుడు చెప్తాను. హలో అంటే మీరేమనాలి తెలుసా? హల్లెలూయా అన్న. హల్లెలూయా అంటే హలో అనాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హలో, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి వ్యత్యాసం చూడండి. పాత నిబంధన గ్రంథంలో సువార్త చెప్పడానికి అందరికీ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. యాజకులు, ప్రవక్తలు, లేవీలు వాళ్ళకి మాత్రమే. క్రొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రకటించాలి. ఆమేన్. ఎంత అవకాశం వచ్చింది కదా, మంచి అవకాశం వచ్చేసింది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి యోనాకి. ఆ యోనాకి ఏంటో చూడండి ఒకసారి. ఓకే, 8వ వచనం చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశం ఏమిటో, నీ జనం ఏమిటో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా. వాస్తవంగా ఒక ప్రవక్త ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడంటే భయం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోతున్నాడు అని ఘనపరచబడవలసిన ప్రవక్త అన్యజనులకి ఒక ప్రశ్నగా మారాడు. అర్థమవుతుందా? అటువంటి తుఫాను వచ్చిన పరిస్థితుల్లో ప్రార్థన చేయాల్సిన అన్యులా ప్రవక్తనా? చెప్పండి, అన్యుడా ప్రవక్తనా? ప్రవక్త. మరి ప్రవక్త చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అన్యులు చేస్తున్నారు. ఓకేనా? అసలు ప్రవక్త ప్రశ్నలు వేస్తాడు, కానీ ఇప్పుడు ప్రవక్తకి ప్రశ్నలు ఎదురుతున్నాయి. నువ్వెవరు అయ్యా? నీ వ్యాపారం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? నీ దేశం ఏంటి? నీ జనం ఏంటి? అనేక రకాలైన ప్రశ్నలు చూడండి. తెలియజేంటి వారితో ఏమన్నా, నేను హెబ్రీయుడిని. ఆన్సర్ ఏంటి? హెబ్రీయుడును. మరలా సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆకాశమందున్న దేవునికిని దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలవాడను. ఇక్కడ చూడండి, చాలా స్మార్ట్గా సమాధానం చెప్తున్నాడు. చూడండి, సముద్రానికి దేవుడు అంటున్నాడు. ఏంటంట సముద్రానికి దేవుడు? ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి సంఘములో అన్యులు ఎవరు ఉండరు. కొత్త నిబంధనలో ఉన్న సంఘములో ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఇక్కడ ఉన్న ఈ సంఘములో ఎవరైనా అన్యులు ఉన్నారా? ఒకరే ఉన్నారా? అర్థమైంది అనుకుంటా మీకు. ఒకే కులం ఉందా? అన్ని కులాలు ఏమైనా వస్తున్నాయా? ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మాకు అందరినీ ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? ఆది సంఘములో కూడా వింటున్నారా? ఆది సంఘములో కూడా ప్రారంభంలో 120 మందిలో ప్రారంభంలో 3000 మంది రక్షణ పొందితే, ఆ తర్వాత 5000 మంది పేతురు ద్వారా రక్షణ పొందితే అందరూ కూడా యూదులే.
అన్యులు ఎవరు లేరు. ఓకేనా? అన్యుల దగ్గరికి సువార్త వెళ్ళలేదు. 14 సంవత్సరాలు అయిపోయింది ఈ చర్చి మందిరం నిర్మాణం జరిగిపోయి. లోపం ఎక్కడ ఉంటుంది? నాకు ఏబిఎం సంఘాలన్నా, లూథరన్ సంఘాలన్నా, సిఎస్ఎస్ చర్చ్లన్నా ఈ ఒక అభిమానం ఉంటుంది నాకు. ఎందుకో తెలుసా? ప్రారంభంలో ఈ భారతదేశానికి, మనకు తెలుగు రాష్ట్రాల దగ్గరకు వచ్చి ప్రతి వ్యక్తికి పునాదులు, ప్రతి ఒక్క స్థలంలో పునాదులు వేసారు వాళ్ళు. ఎంబీ చర్చెస్ అని కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా పునాదులు వేశారు, మందిరాలు కట్టించారు, ప్రజల్ని వెలుగులోకి నడిపించారు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. అయితే మీ సంఘమును చూస్తుంటే కూడా చాలా సంతోషము. కానీ ఆది సంఘం ఉన్నట్టు ఉండాలా మన సంఘాలు? ఎలాగుండాలి? ఆది సంఘం ఉన్నట్టు ఉండాలా. ఆది సంఘము చేస్తున్నట్లుగా మన సంఘాలు చేయాలి. పేతురు ఏమనుకున్నాడంటే ప్రారంభంలో, అపోస్తుల కార్యము 10వ అధ్యాయం తీద్దామా ఒకసారి? 10వ అధ్యాయంలో పేతురుకు ఒక దర్శనం వచ్చింది. 9వ వచనం చూడండి ఒకసారి, 11వ వచనం చూడండి దయచేసి. ఆకాశము తెరవబడుటయు, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటై చూచెను. అందులో భూమి మీయందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. పేతురు ఏమంటున్నాడు తెలుసా? పేతురు, ప్రభు వద్దు ప్రభు, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడను తినలేదని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రారంభంలో పేతురుకు అర్థం కాలేదు. సకల చతుష్పాద జంతువులు దుప్పటిలో, 4 చెంగులు పట్టిన దుప్పటిలో కనబడతా ఉంటే పేతురుకు అర్థం కాలేదు. పరిశుద్ధాత్ముడు మరలా బయలుపరిచినప్పుడు, ఆ కొర్నేలి ఉన్నాడు కదా, ఆ కొర్నేలి ఎవరంటే రోమియుడు. ఎవరు? రోమీయులు, అన్యుడు, ఒక విగ్రహారాధికుడు. ప్రభువుని తెలుసుకున్నాడు కానీ స్పష్టమైనటువంటి అవగాహన లేదు అతనికి. అతను ధర్మకార్యాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిదినము కూడా పగలు 3 గంటలకు ప్రార్థన చేస్తూ ఉంటాడంట. ఎన్ని గంటలు చేస్తున్నాడు? ప్రతిదినము. దేవుని స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్తా హల్లెలూయా. అలాంటి సందర్భంలో దేవుడు అతనిని కనికరించి ప్రేమించాడు. ఇతనికి ఒక లోపం ఉంది. ఏంటంటే ఇతను సత్యం కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలన్నటువంటిది. అతని గురించి తెలియజేయడానికి అన్యులను సంఘములు చేర్చాలన్న ఉద్దేశంతో పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఈ యొక్క దర్శనాన్ని పేతురుకు చూపించాడు. పేతురుకు అర్థం కాలేదు. చివరికి కొర్నేలికి చెప్పాడు, పేతురుని పిలిపించుకోయా, యొప్పే అనేటువంటి పట్టణంలో పేతురు ఉన్నాడు, చర్మకారుడైన సీమోను దగ్గర ఉన్నాడు అని చెబితే అక్కడికి పంపించాడు. ఇద్దరినేమో పనివాళ్ళని, సైనికుల్లో ఒక వ్యక్తి భక్తిపరుని పంపించాడు. ఆమె చెప్పి 2 స్తోత్రం హల్లెలూయా. 2 రోజులు నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ప్రయాణం చేశారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఇదిగో నీకోసం ఒక 3 వ్యక్తులు వచ్చారు, అతని దగ్గరికి వెళ్ళిపో, వాళ్ళు నేనే పంపించాడు. అక్కడ వివరం తెలుసుకున్నాడు. వాళ్ళు కొర్నేలి గురించి చెప్పాడు. దేవదూత ప్రత్యక్షమైపోయి, దర్శనములు ప్రత్యక్షమైపోయి నిన్ను రమ్మన్న సంగతిని చెప్పారు. అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, అతనన్న మాటలు, పేతురు అన్న మాటలు మనం ఒకసారి చూద్దాము దయచేసి. 28వ వచనం చూడండి. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను, అట్టి వానిని ముట్టటయైనను యూదునికి ధర్మము కాదని నీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడిని అయినను అపవిత్రుని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవుని నాన్న మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా.
ఇక్కడ పరిశుద్ధాత్మని యొక్క ప్రణాళిక చూడండి. సంఘానికి నాయకుడైనటువంటి పేతురు ద్వారా ఒక భక్తి పడినటువంటి అన్యజనులైనటువంటి కొర్నేలికి ఒక దర్శనము, పేతురు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి సంఘటన ఆ రోజు జరిగింది. ఏంటంటే అన్యులు యూదులని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఏకము చేసి ఒక్క సంఘముగా చేయబోతున్నాడు. రెండు చేతులు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు? అన్యులని యూదులని. అంటే అప్పటి వరకు ఏమనుకున్నాడు పేతురు? అన్యజనులు మాతో సమానం కాదు, ఈ సంఘం అనేటువంటి దర్శనము, ఈ సంఘములో అన్యులకి అవకాశము లేదు అని అనుకున్న ఉద్దేశంతో ఉంటే పేతురు యొక్క ఆలోచనలు, పేతురు యొక్క తలంపులన్నీ కూడా పక్కెళ్ళిపోయాయి. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను. ప్రశ్నకు ముందు ఒకటి చెప్పి ప్రశ్న వేస్తాను. ఒకటి జాగ్రత్త వినండి. ఆ దినాల్లో ఇశ్రాయేలీలను ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఆది సంఘం ఉన్నప్పుడు ఎవరు తెలుసా? తెలీదా? రోమీలు. ఎవరు? రోమా ప్రభుత్వం ఉన్నది. అంటే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలాగ పరిపాలన చేశారో అలాగే ఆ దినాల్లో యూదులను కూడా పరిపాలన చేస్తున్నారు. రోమీలంటే యూదులకు అస్సలు ఇష్టం ఉండదు. మన ప్రాంతాల్లో నక్సలైట్స్ నక్సల్స్ ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారో అలాగే ఆ దినాల్లో కూడా రోమీలకు వ్యతిరేకంగా కొంతమంది యూదుల్లో ఉన్నటువంటి వాళ్ళు పనిచేసేవాళ్ళు. అయితే రోమీల వలన చాలా బాధింపబడ్డారు యూదులు. ఇప్పుడు యూదుడైనటువంటి పేతురుకి ఈయన కొర్నేలి ఎవరు? శతాధిపతి. ఎవరు? శతాధిపతి. కోపం ఉండాలా? ఉంటుంది కదా. అరే ఈయన దగ్గరికి వెళ్ళమంటున్నాడు, వీళ్ళని మమ్మల్ని ఇంతగా హింసించారు. ఎందుకంటే రోమీలు మామూలు కాదు. పిలాతు కానీ కైసర్ కానీ రోమీల్లో చాలాసార్లు ఉరిశిక్ష వేసి యూదుల్ని రోమీలు సిలువ వేసి చంపారు, ఉరివేసి చంపారు. చాలా రకాలుగా చాలా వందల వేల మందిని చంపేశారు. కోపం ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి అలాంటిది వచ్చేసి ఇప్పుడు అయ్యా నువ్వు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఆ రోమీయుడైనటువంటి శతాధిపతి 100 మంది సైనికుల మీద అధికారికి ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోయి సువార్త ప్రకటించు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయనకేముండాలి లోపల? ఊరుకో ప్రభా, ఏంది నువ్వు అలాగే చెప్తావు? వాళ్ళెంత దుర్మార్గులో నీకు తెలుసా? వాళ్ళెంత ఎలాంటి వాళ్ళు నీకు తెలుసా? నేను వెళ్ళను. కొన్నిసార్లు నీకు కూడా ప్రభు చూపిస్తూ ఉంటాడు. అమ్మ నా కుమార్తె, నా కుమారుడా, యవనస్తుడా, నీతో పాటు ఆడెవడని నీకు ద్రోహం చేస్తే చేసాడులేరా, ఆడి గురించి నువ్వు ప్రార్థన చేయి. అన్యాయం చేస్తే చేసాడులే, నువ్వు వాళ్ళకి ప్రార్థన చేయి, వాళ్ళ గురించి క్షమించే ప్రభు. అంటే ఎట్లా క్షమిస్తాను నేను? ఆడి ద్రోహం చేసింది మనసులోనే, అంటే మా మనసులోనే ప్రభుత్వ యుద్ధం చేస్తూ ఉంటారు. అసలు ఎవడు నేను క్షమించను. మా బంధువుల్లో ఒక అతను ఉన్నాడు, బావవుతాడు, వింటున్నాను జాగ్రత్తగా. అంటాడు ప్రార్థనకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు, ఎవడు నేను క్షమిస్తాను కానీ ఆడిని మాత్రం అస్సలు క్షమించున్నాను అన్నాడు. ఏందంట? ఎవడు నేను క్షమిస్తాను కానీ ఆడిని మాత్రం అస్సలు క్షమించను. బావ క్షమించకపోతే ప్రభు ఒప్పుకోడు. నరకానికి వెళ్ళిపోతే నన్ను నరకములో నూనెలో వేపుడు చేసి కాల్చినా కానీ నాకు ఇష్టమే కానీ ఆడిని మాత్రం క్షమించను అంటున్నాడు. అంటే నేనన్నాను ఒకసారి, సరే బావా నువ్వు అంత తట్టుకోగలిగితే ఒక పని చేయి, చిన్న ఒక 5 నిమిషాల పరీక్ష. ఏం లేదు, కట్టెల పొయ్యి మండుతుంది కదా, ఒక 5 నిమిషాలు కాలు పొయ్యిలో పెట్టి బావా అన్న. ఎట్లాగా 5 నిమిషాలు కాలు చెయ్యి పొయ్యిలో పెట్టి బావా అన్న. అట్లా కాలిద్ది కదంటే నువ్వు 5 నిమిషాలు తట్టుకోగలిగితే ఆడ తట్టుకుంటావు,
ఏసు రక్తమే. హల్లెలూయా. ఏందంట 5 నిమిషాలు తట్టుకోగలిగితే ఇక్కడ నువ్వు ఆడ తట్టుకుంటావు. చేయబావన్న సౌండ్ లేదు నోటి వెంబడి. ఏందంట మాటలేమో కోటలు దాడతాయి, పనులు మాత్రం కాళ్ళు మాత్రం గడప దాటమన్నట్టుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను వినండి. ఈ లోకంలో నీకు ఎన్ని బాధలైన ఉండొచ్చు. వింటున్నారా? శ్రమ నీ జీవితంలో కలిసినటువంటి ఈ లోకములో ఉన్న శ్రమలన్నీ, బాధలన్నీ, వేదనలన్నీ, దుఃఖము, నిట్టూర్పు, వేదనలు, అమ్మా వింటున్నారా? ఇవన్నీ కూడా ఒక చోటకు తీసుకొచ్చి ఒక మూట కట్టండి. ఒక చోట అన్నీ కూడా అందరివి తీసుకొచ్చి పెట్టండి. అవన్నీ తీసుకొచ్చేసి ఒక నరకంలో వేస్తే నరకంలో ఒక మూలక ఆ వేదనలకన్నిటికీ ఒక మూలకు రావంట. అర్థమైందా? నీకున్న బాధలు కానీ నువ్వు నరకంలో పడే ఒక వేదనకు ఒక్క మూలకు కూడా ఒక్క రోజు కూడా పనికిరావు అవి. ఈరోజు నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కనపడ్డప్పుడు సంతోషిస్తావు, నచ్చింది తిన్నప్పుడు సంతోషంగా ఉంటావు, నచ్చిన వస్త్రాలు వేసుకున్నప్పుడు సంతోషం ఉంటుంది, నచ్చిన స్థలాలకు వెళ్ళిపోతే సంతోషంగా ఉంటావు, నువ్వు నచ్చిన వ్యక్తి ఫ్రెండ్ కనబడితే సంతోషిస్తావు. కొన్ని సందర్భాల్లో సంతోషం ఉంటుంది, చాలా సందర్భాలు సంతోషం ఉంటుంది. బాధలు ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో సంతోషం ఉంటుంది నీకు. కానీ నరకములో ఏ క్షణము కూడా సంతోషం ఉండదు. సంతోషమైన వ్యక్తి కనబడ్డు నీకు సంతోషంగా ఉండేటువంటి క్షణం అసలు ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? యేసయ్య ఎలాగ జీవించాడో నేను అలాగ జీవిస్తాను. హల్లెలూయా. బిగ్గర చెప్పండి హల్లెలూయా. దేవాది దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒక మాట చెప్తారా? నా ప్రభువు, అందరూ చెప్తారు, నా ప్రభువు ఎలాగ జీవించాడో నేను అలాగ జీవిస్తాను. నా ప్రభువు ఏమి చెయ్యమన్నాడో నేను అది చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీలో చాలామంది ప్రార్థనా పరులు ఉండొచ్చు, మీలో చాలామంది వాక్య జ్ఞానం ఉండిన వాళ్ళు ఉండొచ్చు, మీలో చాలామంది ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ నీ జీవితంలో కొంతమంది వ్యక్తులను, ఒక వ్యక్తిని క్షమించలేక, ఒక వ్యక్తిని ద్వేషముతో, ఒక వ్యక్తిని ఎప్పుడు మనస్సులో వ్యతిరేకమైనటువంటి స్వభావమును కలిగి ఉండేటువంటి వ్యక్తులు ఉంటున్నారు. నీకన్నీ ఉన్నాయి, భక్తికి కావలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒకటి నిన్ను పాడు చేస్తుంది. ద్వేషము, అసూయ. ఇవన్నీ చిన్న చిన్నయే పాపాలు కావచ్చు. చాలామంది దృష్టికి వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు, మోసములు, నరహత్యలు ఇవే పెద్ద పాపాల్లా కనబడతాయి. కానీ భక్తి పరులు అయి ఉండి కూడా వాళ్ళకి అర్థం కానిది ఏంటో తెలుసా? పక్కన ఇంట్లో ఉన్న కోడలను ద్వేషించడం, ఇంట్లో ఉన్నటువంటి అత్త మీదే పగబెట్టుకోవడం కానీ, ద్వేషించడం కానీ, ఇవి కనపట్టలేదు నీకు. సంఘములో ఉండవలసినటువంటి లక్షణాలు క్రీస్తు ఏ విధంగా ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అలాంటి లక్షణాలు కలిగి ఉండ. దేవుని స్తోత్రం హల్లెలూయా. కానీ రోమీలు అంత బాధ పెట్టిన, రోమీలు అంత హింసించిన, చంపిన తన జాతిని పేతురు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు చెప్పిన వెంటనే వెళ్ళాడా వెళ్ళలేదా? చెప్పండి, వెళ్ళాడా? వెళ్ళడం మాత్రమే కాదు, అన్యులైనటువంటి ఆ ముగ్గురు అక్కడ ఆ ఇంటికి వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తాడు తెలుసా? ఆ సాయంకాలమున వాళ్ళని ఇంటిలో చేర్చుకున్నాడు, వాళ్ళకి భోజనం పెట్టాడు, వాళ్ళు రాత్రి పడుకోవడానికి ఉంచాడు. కానీ ఏంటో తెలుసా? ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుందో, అంటే మన భారతదేశంలో యూదులైనటువంటి వారు అన్యులను వారి ఇంటిలోనికి ఆహ్వానించరు, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వరు, కుక్కల్లాగా చూస్తారు. కానీ పేతురులో మార్పు వచ్చింది. ఆ రాత్రి ఉండడానికి అవకాశం ఇచ్చాడు.
వాళ్ళతో బాగా మాట్లాడాడు, వాళ్ళతో కలిసి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత జరిగింది చూచాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, మీ యూదులు మేమైనా అన్యజనులు మీరైనా కానీ అందరూ కూడా దేవుని దృష్టికి సమానమే. ఆమేన్. ఈరోజు అంటే పేతురు ఏ విధముగా అయితే పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు వెంటనే లోబడ్డాడో, అందరు చెప్పండి వెంటనే. చెప్తారు అందరు కూడా, వెంటనే లోబడాలి. అందరు చెప్పండి వెంటనే లోబడాలి. ఎలాగ లోబడాలి తెలుసా? వెంటనే యూటర్న్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇలాగున్నా లోకం వైపు, అందరు నా వైపు చూస్తున్నారా? ఇలాగున్నాను అనుకోండి లోకం వైపు, ఏం చేయాలి తెలుసా? నీవు ప్రభు అంటున్నాడు నా వైపు తిరుగో, నేను చెప్పింది వినంటే వెంటనే ఏం చేయాలి తెలుసా? నా మనసు ఇటువైపు తిరగాల, యూటర్న్ వెంటనే తీసుకోవాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చాలా టైం పడుతుంది కొంతమందికి. ఆలస్యము ఆశీర్వాదాలని పోగొడుతుంది. ఆలస్యం ఏం చేస్తుంది? భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అనుకోవద్దు. ఆధ్యాత్మికంగా నీవు అదే స్థితిలో ఉండిపోయి ఉండి 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 ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటావు. హల్లెలూయా. యోనా అందుకే వెళ్ళలా. యోనా ఆ నినివే పట్టణం ఎంత కోపమో, ఎంత బాధ ఉందో ఆయనకి. ఒకవేళ మిమ్మల్ని కొంతమందిని అడిగితే, అయ్యా నేను ఎందుకు క్షమించలేకపోతున్నానంటే కారణాలు చెబితే నేను అనుకుంటాను, అవునమ్మా ఎంత ద్రోహం చేశారా నీకు, అయ్యా నీకు ఇంత అవమానం చేశారా అని నేను అనొచ్చు. ఓకేనా? కానీ కారణాలు పక్కన పెట్టండి, ప్రభు మాట వినండి. ఏమి చేయాలి? కారణాలు పక్కన పెట్టండి, ప్రభు మాట వినండి. ఒక దైవ సేవకురాలు ఉన్నారు. ఒక దైవ సేవకురాలు, ఆమె చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు లేరు. అయితే ఆమె దేవుని సేవలు అలాగే వెళ్తూ ఉన్నారు. వివాహమైన వ్యక్తిని ప్రేమించింది. అతనికి అంతకుముందు వివాహం అయిపోయింది. వివాహమైన వ్యక్తిని ప్రేమిస్తే అతన్ని వివాహం చేసుకుంది. అలాగా సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా గడిచిపోతూ ఉన్నాయి. నెమ్మది లేదు, సమాధానం లేదు. అంతకుముందు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగేవి ఆమె ప్రార్థన చేస్తే. అంతకుముందు చాలా రకరకాలుగా దురాత్మల నుంచి విడుదల పొందేదన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముగించమంటారా? నా కోసం కాదు కదా, ఓకే. అయితే ఓ రోజు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అమెరికాలో ఉన్నటువంటి ఆమె అన్నమాట. కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్తూ ఉండగానే ఉన్నటువంటి సడన్గా బ్రేక్ కొట్టింది. సడన్గా బ్రేక్ కొట్టేసరికి అక్కడ ఏమో తెలుసా? టేక్ యూ టర్న్ అని ఉంది, బోర్డు పెట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ ముందుకెళ్ళిపోతే పడిపోతారు. రోడ్డు అక్కడ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఏం లేదు, పాడైపోయింది అక్కడ. టేక్ యూ టర్న్ అనగానే అలా కారు తిప్పుదాం అనుకుంది. వెంటనే పరిశుద్ధాత్ముడుండి అంటున్నాడు, నువ్వు ఎలాగా సడన్గా బ్రేక్ కొట్టావో, వెంటనే ఎలాగా నువ్వు కారు బ్రేక్ కొట్టి ఆపేసావో, ఇప్పుడు నీ జీవితాన్ని కూడా, ఇప్పుడు నీ జీవితంలో చేస్తున్న జీవిత ప్రయాణాన్ని ఆపు, యూటర్న్ తీసుకో, వెనక్కి తిరుగు అన్నాడంట. ఒకవేళ తిరగకపోతే ఆ కారు వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిపోతే ఎలాగా ప్రమాదం జరుగుతుందో నీకు కూడా అంత ప్రమాదం అన్నాడంట పరిశుద్ధాత్ముడు. వెంటనే కారు దిగిందంట. డోర్ వేసేసి, ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదని చెప్పేసిందంట. ఎంత షార్ప్గా అర్థమవుతుందా? ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు.
అంతే. ఆ రాత్రి ఒక్కతే వెళ్ళిపోయింది అంతే. ప్రజలు నమ్మలా, సంఘాలు పట్టించుకోలేదు, సేవకులు ఆమెను సంఘాల్లోకి రానియొద్దని అన్నారు. ఓకేనా? అయినా కానీ ఒంటరిగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంది, ఉపవాస ప్రార్థన చేస్తుంది, రేడియో ద్వారా పరిచర్య ప్రారంభించేస్తుంది. ఆ తర్వాత అనతి కాలంలో ఉన్నతమైనటువంటి స్థలాల్లో, ఓకేనా, గొప్పగా వేల మంది, లక్షల మంది ఆమె సభలకు హాజరు కావడం ప్రారంభించారు. ప్రియులారా, వింటున్నారు కదా? ఆమె జీవితము ఇక వివాహం చేసుకోలేదు, మహిమకరమైన జీవితం జీవించింది. ప్రియులారా, అనేక సంఘాలకు ఆదర్శంగా ఉన్నది, ఆధ్యాత్మికంగా అనేకులను బలపరిచింది. ఈరోజు మాత్రమే జరగాల. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెబుతుంది ఏంటి తెలుసా? ఈ సంఘము ఎలా ఉండదు తెలుసా? ఆది సంఘం ఉన్నట్టుండాలి. ఎలాగుండాలి? ఆది సంఘం ఉన్నట్లుండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి ఇష్టం ఉంది ఇక్కడ మా సంఘము ఆది అపోస్తుల సంఘములాగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? చేతులు ఎత్తుతారా? ఒకసారి ఎత్తుతారా? ఆది సంఘములాగా ఉండాలనుకుంటున్నారా? ఆది సంఘము ఎలా ఉంది? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి వచనం చదువుండి ఒకసారి. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తులను బోధకులను ఉండిరి. అంత్యొకయ సంఘములో ఉన్నటువంటి ఎవరు ఉన్నారు? బర్నబా. బర్నబా ఎవరు? యూదుడు. నీగెరనబడిన సిమియోను, ఇతను అన్యుడు. కురేనీయుడైన లూకియా, ఇతను అన్యుడు. చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, వీడి సౌలు. ఇక్కడ ఆది సంఘములో, అంత్యొకయ సంఘములో, యెరూషలేములో ప్రారంభంలో ఉన్న సంఘములో అందరు యూదులే. కానీ అంత్యొకయ సంఘములో ఉన్నటువంటి వారు అన్ని రకాల జాతులు కలిసిపోయినాయి. దాన్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తుంది ఏంటంటే, మీరు మీకు లాగుండొద్దు, అందరూ కూడా అందరూ కలిస్తేనే అందరూ కూడా ఏమి చూపించగలరో తెలుసా? మనము ప్రేమను, క్రీస్తు ప్రేమను చూపించగలగాలి. యోనా ఎందుకు దూరంగా పారిపోయాడు తెలుసా? యోనాకు ఒక విషయం తెలుసు, దేవునిలో ఉన్నటువంటి, యెహోవాలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు. 4వ అధ్యాయం తీయండి, యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి మొదటి 2 వచనాలు. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగుననుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతున్న దేవుళ్ళు ఏం లక్షణాలు ఉన్నాయి చూడండి. ఏమున్నాయంట చూడండి. కటాక్షము ఏమున్నాయి? నాతో పాటు అందరు చెప్తారా? కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడు. ఎన్ని లక్షణాలు చెప్తున్నాడు యోనా? జాలి, కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడు. కీడు చేయటం మానేస్తా అంట. అంటే ఇక్కడ అర్థమైంది, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. అంటే ఈ 4 లక్షణాలు ప్రభు ప్రేమిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, కృపగలవాడు, బహుశాంతము గలవాడు. ఇవన్నీ తెలిసే యోనా ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అంటే అర్థమైందంటే, నేను వెళ్ళిపోతే పాడైపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ ఆ వాక్యము విని, సువార్త విని వీళ్ళు మారు మనసు పొందుతారేమో, మళ్ళీ బ్రతుకుతారేమో. వీళ్ళు బతకకూడదు. ఏందంట? బ్రతకకూడదు.
చూడండి, అంటే యోనా గ్రంథం మనకు నేర్పేటువంటి విషయాలు ఏంటో తెలుసా? దేవుడు ప్రేమ గలవాడు, పాపుల ఎడల ప్రేమను చూపిస్తున్నాడు, జాలిని చూపిస్తున్నాడు, శాంతమును చూపిస్తున్నాడు, కృపను చూపిస్తున్నాడు అనే సంఘటన మనకు తెలియాలి. యోనా గురించి కాదు యోనా గ్రంథము, దేవుని యొక్క గుణలక్షణాల గురించి, దేవుని ప్రేమను గురించి, ఆయన వాత్సల్యత గురించి తెలియజేస్తుంది. యోనా గ్రంథం 1వ అధ్యాయములో చూస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఆ ప్రజలు పాడైపోతున్నారు, వాళ్ళకి వెళ్ళి ప్రకటించు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మీకు ఇప్పుడు చెప్పగానే మీరు ఒక బహుశా సువార్త ప్రకటించమని, అన్నిల గురించి ప్రకటించమంటే మీరు అనుకోవచ్చు, అయ్యా నాకు ప్రకటించడానికి రాదు, నాకు మైకు పట్టుకోవడం రాదు, వీధుల్లో వచ్చేసి ఏమి చెప్పలేను నేను అని అనొచ్చావు మీరు. అయితే నేను తెలియజేసేది ఏంటో తెలుసా? ఆది సంఘం ఎలాగ చేసింది తెలుసా? వ్యక్తిగత సువార్త పరిచయం. ఎలాగా? వ్యక్తిగత అంటే ఏంటో తెలుసా? నీకు చుట్టుపక్కల నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ స్నేహితులు, రోజు నువ్వు కూరగాయల వాళ్ళతో కలుస్తావు కదా, వాళ్ళకి చెప్పు నీ చిన్న సాక్ష్యాన్ని, ప్రేమను చూపించు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెన్ చెప్దా, ఆమెన్. హల్లెలూయా. బిగ్గర చెప్దా, హల్లెలూయా. రోడ్ల మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరంటే రోడ్ల మీదకి వెళ్ళి సువార్త పరిచయం కదా, నేను చేశాను. కానీ ఇక్కడ ఏంటో తెలుసా? నీ పక్కన ఉన్న వాళ్ళు, నీ నైబర్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హలో, మీ ఫ్రెండ్స్, నీతో పాటు ఉండే స్టూడెంట్స్, మీతో పాటు పని చేసేవాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవకాశం ఉంటే నేను ఒక నిమిషంలో సాక్ష్యం ఎలాగ చెప్పాలన్న దాని గురించి చెప్దాం అనుకున్నాను. 1 నిమిషంలో సాక్ష్యము, దాని గురించి నేను ట్రైనింగ్ చేసి నేర్చుకొని వచ్చాను. నేను చాలా అద్భుతమైన పరిచర్య అది, 1 నిమిషంలో సాక్ష్యం. చదువు రాని వాళ్ళు కూడా చెప్పొచ్చు అది. చదువు రాని వాళ్ళకు కూడా నేను నేర్పించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రభు దేవుని యొక్క హృదయ తలంపు, ఆశ ఏంటో తెలుసా? మొదటి 2 వచనాల్లోనుంది యోనా గ్రంథంలో. నా ప్రజలు, నశించిపోతున్న ప్రజలు, పాపములు ఉన్నవారు మరలా నా సన్నిధికి రావాలి. ఏంటి? మరలా నా సన్నిధికి రావాలి. దాని కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావు? మోకరిద్దాం ఒకసారి. ప్రభు ఆశ అది. అలా నువ్వు స్వార్థ, అలాగ నువ్వు దేవునికి నమ్మకముగా, అలాగ నువ్వు సాక్షిగా నిలబడాలంటే కొన్ని నిన్ను అడ్డుకునే ఉంటాయి. వాటి నుంచి నువ్వు విడుదల పొందాలి ఈ రాత్రి. ఒకసారి మోకరిస్తారు. ఒకసారి ఇప్పుడే నువ్వు వెళుతున్నటువంటి దేవునికి వ్యతిరేకమైన మార్గం ఏదైనా సరే వెంటనే ఆపి యూటర్న్ తీసుకుంటారా? మోకరిస్తారు. ఒకసారి యూటర్న్ తీసుకుంటారా? వెంటనే ప్రభు వైపు తిరుగుతారా? కొన్ని చాలా బాధ పెట్టే ఉంటాయండి. బాధ పెట్టేటువంటి సంఘటనలు నీ జీవితంలో చాలా బాధను కలిగిస్తూ ఉంటాయి. కానీ దాన్ని అలాగే ఉంచితే నీ ఆత్మ, నీ జీవితం నరకంలోకి వెళుతుంది. దాని నుంచి తప్పించడం ప్రభు కృపగలవాడు. ఈ సంఘం ఆది సంఘం ఉండాలని కోరుకుంటున్నావా? ఆది సంఘములు ఎటువంటి వ్యత్యాసాలు లేవు. ఆది సంఘములు ఎటువంటి ద్వేషించుకోవటాలు లేవు, దూషించుకోవటం లేదు, విభేదాలు లేవు ఆది సంఘంలో. ఆది సంఘములు అందరూ అన్ని రకాల జాతులు, అన్ని రకాల దేశాల ప్రజలు ఉన్నారు. అన్ని రంగులు కలిగిన వాళ్ళు ఉన్నారు. పేతురు ఒకే ఒకటి, వెళ్ళు అనగానే వెళ్ళాడంతే. ద్వేషాన్ని విడిచిపెట్టేశాడంతే. యోనాలాగా ఉండొద్దు, పేతురులాగుండు.
వెంటనే మాట విన్న పేతురు భలే ఉండు, వెంటనే మాట విన్నాడు.